Watch full episodes on Jio Hotstar. నేనేం చెప్పినా సరే మీరు అసలు బుర్రకెక్కించుకోరేంటి? సీట్ బెల్ట్ ఎందుకు పెట్టుకోలేదు? ఆ విషయం కూడా నేనే మీకు చెప్పాలా? సీట్ బెల్ట్ పెట్టుకోవడం కనీసం రూల్ అయ్యా. బెల్ట్ పెట్టుకుని డ్రైవ్ చేయాలి. ఈ రేస్ ని సీరియస్ గా తీసుకోకపోతే ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుంది. చూడండి, నేను కూడా మీలా ఎన్నో కలలు కన్నాను. కార్ రేసులో గెలిచి గోల్డెన్ కార్ ని నా వెంట తీసుకెళ్దాం అనుకున్నాను, కానీ దాన్ని సీరియస్ గా తీసుకోలేదు. దాంతో ఈ యాక్సిడెంట్ అయ్యింది. నా కల కళ్ళగానే మిగిలిపోయింది. అందుకే ఇలా కలలుగానే వారి కలల్ని సాకారం చేయడానికి నేను సహాయపడుతూ ఉంటాను. ఎందుకంటే వాళ్ళ కల నెరవేరితే నా కల నెరవేరినట్టుగా సంతోషిస్తాను. సార్, మీకు కూడా కార్ రేస్ తెలుసు కాబట్టి మీరు కూడా రేసులో పాల్గొని మీ కలని నిజం చేసుకోవచ్చు కదా. నిజమే సార్, మీరేమీ పరిగెత్తాల్సిన అవసరం లేదు కదా. ప్రయత్నిస్తూ ఉండేవాళ్ళు ఎప్పటికీ ఓడిపోరు. ఈ రేస్ మీరనుకున్నంత సులభమైందేం కాదు. అన్ని రకాలుగా ఫిజికల్ గా ఫిట్ గా ఉండడం ఎంతో అవసరం. బీ పాజిటివ్ సార్. ఇక నుంచి మీ ట్రైనింగ్ ని మేము సీరియస్ గా తీసుకుంటాం, కానీ మీరు కూడా రేసులో పాల్గొంటానని మాట ఇవ్వాలి. మీరు నాలో సమాధైపోయిన కోరికల్ని తట్టి లేపుతున్నారు. యాక్సిడెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరూ కూడా నన్ను రేసులో పాల్గొనమని అడగలేదు. ఎవ్వరూ కూడా నాకెంత ధైర్యాన్ని ఇవ్వలేదు. అసలు టీచర్ని నేనో మీరో నాకు అర్థం కావడం లేదు. ఓకే, కమాన్, లెట్స్ ప్రాక్టీస్. కానీ రేస్ కు ఉపయోగించే ఈ కారులో కాదు, డాక్టర్ జట్కా తయారు చేసిన ఆ కారులో ప్రాక్టీస్ చేద్దాం. ఇప్పుడు నేను కూడా పార్టిసిపేట్ చేస్తాను. వెరీ గుడ్, మీరు చాలా త్వరగా పికప్ చేశారు. ఏంటి చాలా త్వరగా పికప్ చేసేది? లగాయితో మమ్మల్ని మాటి మాటికి నీళ్ళల్లో నెట్టేసి మా నట్టులు ఎరగొట్టారు. మిత్రులారా, ఈ రేసు 36 గంటలు జరుగుతుంది. ఫుర్ఫురి నగరంలో ప్రారంభమయ్యి కార్లన్నీ మోడర్న్ సిటీ మధ్య గుండా ప్రయాణించి నైట్ హాల్ట్ కోసం మోడర్న్ సిటీ పొలిమేరల్లో ఆగుతాయి. తర్వాత మళ్ళీ రేపు 10 గంటలకి రేసు ప్రారంభం అవుతుంది. అలాగే ధూంపూర్ స్టేడియంలో రేసు ముగిస్తుంది. ఒక్క విషయం గుర్తుంచుకోండి,
రేస్ పూర్తయ్యే వరకు మొత్తం మ్యాప్ మీ బ్రెయిన్ లో ఉండాలి. ఓకే, ఆల్ ద బెస్ట్. ఆల్ ద బెస్ట్ సార్. ఆల్ ద బెస్ట్. ఏయ్, మీరిద్దరూ కొత్తవాడలా ఉన్నారే. నా మాట విని ఈ కార్ రేస్ నుంచి పక్కకి తప్పుకోండి. మీ ప్రాణాలు పోయే ప్రమాదం ఉండొచ్చు. థ్యాంక్స్, కానీ మేము ఈ రేసులో పాల్గొనకుండా వెనక్కి వెళ్ళాం. ఎలాంటి ప్రమాదం ఎదురైనా భయపడం. మోటు పత్రు, మీకు 36 గంటల సమయం ఉంది. 36 గంటలు కొనసాగే ఈ రేసులో మీరు ఆ దొంగని పట్టుకోవాలి. గుర్తుంచుకోండి, ధూంపూర్ ను క్రాస్ చేసిన తర్వాత నేను ఆ దొంగని పట్టుకోలేను. ధూంపూర్ వరకే ఏరియా నా అదుపులో ఉంటుంది. అది కాక స్టేడియం బోర్డర్ కి దగ్గరలో ఉంది. ఓకే, ఆల్ ద బెస్ట్. మర్చిపోకండి, మీకున్న టైం కేవలం 36 గంటలే. చెప్పండి, ఎన్ని గంటలు టైం ఉంది? 36 గంటలు. మనం నెక్స్ట్ పాయింట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ కోసం ఎదురు చూద్దాం. పదండి. ఎవరది? ఈ పొగ మా మీద ఎవరు వదిలి వెళ్తున్నారు? అరే ఏమిటి, ఇదేమన్నా కొత్త ఫ్యాషనా? ముక్కుకి మండ్ర కప్ప, చెవులకి చేపలు తగ్గించుకున్నావు. బతులు ఇదేం ఫ్యాషన్ కాదు. దయచేసి చేపల్ని తీయి. ఇప్పుడు స్నానం చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఊరికే నాకు కోపం తెప్పించుకో. నువ్వు లోపల కూర్చొని డ్రైవింగ్ చేస్తాను. పత్తులు
ఈ క్షణం వరకు ఆ దొంగ వివరాలు ఏమీ తెలియలేదు. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి, మన దగ్గర ఒకే ఒక్క క్లూ మాత్రమే ఉంది. అతని నవ్వు చాలా విచిత్రంగా ఉంటుంది. పదండి, మనం ఒక కామెడీ స్టంట్ చేసి చూపిద్దాం. దాంతో అందరూ నవ్వుతారు. అప్పుడు అతన్ని మనం కనిపెట్టొచ్చు. ఓయ్ మోటు, నా మిత్రుడా, నా సహోదరుడా, ముందు ఒక్క మాట చెప్పు. అతని నవ్వు ఎలా ఉంటుంది? అది తెలిస్తేనే కదా మేము కూడా అతన్ని గుర్తుపట్టగలం. ఇదిగో అతనే కాల్ చేశాడు. మీరందరూ కూడా వినండి అతని నవ్వు ఎలా ఉంటుందో. కేవలం 24 గంటలు మాత్రమే మిగిలిన్నాయి. నీకు దమ్ముంటే ముందుకొచ్చి మాట్లాడు. పదండి, వెంటనే వెళ్ళి మనం ఒక కామెడీ స్టంట్ చేద్దాం. అప్పుడు దొంగ నవ్వుతాడు. దాంతో డాక్టర్ జట్కా, ఘసిటేరామ్, చింగం గారు ఆ నవ్వు వినగానే అతన్ని గుర్తుపెట్టేస్తారు. అయ్యో పత్రం నన్ను కూడా తీసుకెళ్ళు. చాలా బాగుంది, నిజంగా చాలా బాగుంది. ఈ ఫీట్ చాలా డాక్టర్ జట్కా, ఏమైనా తెలిసిందా? చింగం గారు ఏదైనా తెలిసిందా? రెండు గంటలే మిగిలింది. ఇంకా 2 గంటలే మిగిలింది. ఓ, అంటే నా నిజ స్వరూపం మీకు తెలిసిపోయిందన్నమాట. ఏం పర్వాలేదు, 2 గంటల టైం ఉంది కదా. రండి, పట్టుకోండి.
మోటు పారాషూట్ ఓపెన్ చేయి, పారాషూట్ ఓపెన్ చేయి. ఇప్పుడే వద్దు, అతను కూడా పారాషూట్ ఓపెన్ చేయలేదు. అతను ఓపెన్ చేసేంత వరకు నేను కూడా ఓపెన్ చేయను పత్తులు. మీకింకా మిగిలిన టైం అరగంటే మోటు పత్రు. కమాన్. చింగం గారు, అసలైన దొంగ వీడే, వీడే నకిలీ మ్యాక్ మోహన్. అయ్యమ్మో, ఇంత పచ్చి మోసమా! అతన్ని ఫినిష్ లైన్ వరకు రానివ్వకూడదు. మోటు పత్రు, 36 గంటల గడువు గడిచిపోవచ్చింది. ఇక ఈ రేస్ పూర్తవడానికి 10 నిమిషాలే మిగులుంది. ఆ తర్వాత నేను మీ చేతికి అందకుండా చాలా దూరం వెళ్ళిపోతాను. అరే, నీలాంటి అపరాధుల్ని పట్టుకోవటానికి 10 నిమిషాలు అనేది ఎక్కువ టైం. మోటు, ఫినిషింగ్ లైన్ దగ్గరకు వచ్చేసాం. ఏదో ఒకటి చెయ్యి. దొంగన్నయ్య, నువ్వు కార్ని దొంగలించి చాలా పెద్ద తప్పు చేశావు. కానీ అంతకన్నా పెద్ద తప్పేంటో తెలుసా? మా ఫీలింగ్స్ తో నువ్వు ఆడుకున్నావు. మేము నిన్ను వదిలిపెట్టాం. ఇంతటితో నీ కథ కంచికి, నువ్వు జైలుకి. మోటు పద. ఏ కథ కంచికో, ఏ కథ ప్రారంభం కాబోతోందో ఇప్పుడు తేల్చుకుందాం, రండి.
కాపాడండి! ఎవరైనా కాపాడండి! అసలైన మ్యాక్ మోహన్ గారు వెళ్ళండి, రేసులో గెలవండి, కలలు సాకారం చేసుకోండి. దొంగ దొరికిపోయాడు, పోయిన ట్రోఫీ కూడా వచ్చేసింది. థ్యాంక్ యూ మోటు పత్లు. చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. మిత్రులారా, కొన్ని రోజుల క్రితం గోల్డెన్ కారు ఫుర్ఫురీ నగరంలో దొంగతనానికి గురైందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. కానీ మోటుపతులు నాతో ఒక మాట అన్నారు. 36 గంటల్లో ఆ దొంగని వెతికి పట్టుకుంటాము అని. అన్నమాట ప్రకారమే వాళ్ళు పట్టుకుని చూపించారు. మోటుపతుల్ని అభినందించండి. ఈ కార్ రేసులో మిస్టర్ మ్యాక్ మోహనే గెలిచారు. మోటుపతుల్ని నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను. స్వయంగా వాళ్ళ చేతులతోనే మ్యాక్ మోహన్ గారికి ట్రాఫీ ఇవ్వాలి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.